వాట్ ఈస్ ఓవ్యులేషన్ అండ్ హౌ టు ఐడెంటిఫై ఇట్, ఇది తెలుసుకుందాం ఇవాళ. ఐఎమ్ డాక్టర్ ప్రియాంక, ఐఎమ్ కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిరణ్ హాస్పిటల్స్, కర్మన్ఘాట్. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఎగ్ రిలీజ్ అనేది ఎప్పుడు అవుతుందో తెలుసుకోవడం ఇంపార్టెంట్. బికాజ్ ఈ టైంలో కలిస్తేనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎగ్ అనేది రిలీజ్ అవ్వడాన్ని మనం ఓవ్యులేషన్ అంటాం. ఇది మంత్లో ఒకసారి మాత్రమే జరుగుతుంది అండ్ మన ఎగ్ లైఫ్ స్పాన్ అనేది ఓన్లీ 24 hours. సో ఈ టైం అనేది మనం తెలుసుకుంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి. సో దీంట్లో మనం ఐడెంటిఫై చేయాల్సిన సైన్స్ అండ్ సింటమ్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ మీ సైకిల్ లెంత్ అనేది మీరు తెలుసుకోవాలి. సైకిల్ లెంత్ అంటే మీకు పీరియడ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి నెక్స్ట్ మంత్ మళ్ళీ మీకు పీరియడ్ వచ్చే డేట్ వరకు ఎన్ని డేస్ అయితే ఉంటాయో దాన్ని సైకిల్ లెంత్ అంటారు. సో ఈ సైకిల్ లెంత్ తెలుసుకొని దీన్ని -14 చేస్తే, ఇన్ కేస్ మీ సైకిల్ లెంత్ 28 డేస్ ఉందనుకోండి, సో దీన్ని -14 చేస్తే మీకు 14 వస్తుంది. ఇది కాకుండా ఓవ్యులేషన్ అయ్యిందంటే మీకు కొన్ని సింటమ్స్ ఉంటాయి. లైక్ పెయిన్ రావడం, కడుపు నొప్పి రావడం, లేదా కడుపు ఉబ్బినట్టు అనిపించడం, అసిడిటీ లాగా అనిపించడం. సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఓవ్యులేషన్. ఇది కాకుండా వైట్ డిశ్చార్జ్ అవ్వడం, సడన్గా మీకు ఇన్ని రోజులు లేనిది సడన్గా వైట్ డిశ్చార్జ్ అవ్వడం, జిగురుగా అనిపించడం. సో ఇది కూడా ఒక సైన్ ఆఫ్ ఓవ్యులేషన్. ఇది కాకుండా మనకి నార్మల్గా ఓవ్యులేషన్ కిట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. సో ఇలాంటి కిట్స్ వాడినప్పుడు దాంట్లో మీరు యూరిన్ శాంపుల్ వేస్తే మీకు 2 lines వస్తాయి. 2 lines వస్తే దట్ ఈస్ పాజిటివ్, అంటే ఓవ్యులేషన్ అయినట్టు. ఇవన్నీ కాకుండా ఇన్ కేస్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే మనకి స్కాన్లో కూడా ఓవ్యులేషన్ అనేది కనిపిస్తుంది. సో అంతకుముందు వరకు ఉన్న ఫాలికల్ అనేది రప్చర్ అయి ఉంటే మనకి మళ్ళీ ఫాలికల్ కనిపించదు. సో దీన్ని రప్చర్డ్ ఫాలికల్ అంటాం. సో ఆ ఫాలికల్ కనిపించకపోవడం అండ్ మనకి ఫ్రీ ఫ్లూయిడ్ అనేది కనిపిస్తుంది స్కాన్లో వెజైనల్గా చేసినప్పుడు. సో ఈ ఫ్రీ ఫ్లూయిడ్ కనిపించి ఫాలికల్ డిసపియర్ అయిపోతే దట్ మీన్స్ ఓవ్యులేషన్ హ్యాస్ అకర్డ్. సో ఆ టైంలో ఈ ఇంటర్కోర్స్ అనేది జరిగితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటుంటే మీరు న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. సో ప్లీజ్ కన్సిడర్ దీస్ సిమ్టమ్స్ ఫర్ యువర్ న్యాచురల్ కన్సెప్షన్. థ్యాంక్ యూ.